సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ వందనాలు. అలాగే క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభు పేరిట సమాధానం కలుగునుగాక. అనేక సందేహాలతో సమాజం ఉంది. సమాజానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత భక్తునిపైనే ఉంది. ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన ప్రశ్నలుగా భావించి సమాజానికి ఖచ్చితంగా వీటిని గూర్చిన వివరణిస్తే మిగతా చిన్న చిన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం వాటికవే దొరుకుతాయనే భావనతో మీ ముందుకు వచ్చాం. మీ అందరికీ వందనాలు. ఇక మీదట మీరు అడగబోతున్న ప్రశ్నలు సమాజ శ్రేయస్సు కోసం, సమాజంలో ఆలోచన విధానం సంస్కరణ చేయబడడం కోసం దేవుడు మిమ్మల్ని వాడుకొనుగాక. యథార్థవంతులై మీరు ప్రశ్నించండి. మీ అందరికీ స్వాగతం. మనం మొదటి ప్రశ్నలోనికి ప్రవేశిద్దాం. అనే ప్రైజ్ దిలాడనయ్య, మీతో ఈ విధంగా కలిసి ప్రశ్నోత్తరాల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇటీవల కాలంలో యూట్యూబ్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు, హిందూ మతం గురించి, సమాజం గురించి చేస్తూ ఉన్నారన్నయ్య. చాలా సంతోషించదగ్గ విషయం. అయితే యూట్యూబ్లో కొన్ని కామెంట్స్ చూస్తున్నామన్నయ్య, అందరూ చాలా కామెంట్స్ పెడుతున్నారు. దాంట్లో నుంచి కూడా నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇటీవల చేసిన మెసేజ్లో హిందూ మతం చాలా గొప్పది అని చెప్తూ ఉన్నారు. హిందూ మతం గొప్పది అనడం వల్ల మీ ఉద్దేశం ఏమిటన్నయ్య? అంటరానితనం వలన గొప్పదైందంటారా, లేకపోతే బాల్య వివాహాల వలన గొప్పదైందంటారా, లేకపోతే ఆడవారు రేప్ చేయటం విషయంలో గొప్పదైందంటారా, సతీ సహగమనం వలన గొప్పదైందంటారా? దయచేసి ఈ క్వశ్చన్కి కొంచెం ఆన్సర్ ఇవ్వగలరన్నయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి ప్రశ్న అడిగారు. సమాజానికి ఈ విషయం తప్పకుండా అర్థమయ్యేటట్లు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇకపోతే హైందవ మతం, వైదిక ధర్మం చాలా గొప్పది. ఏ క్రైస్తవుడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఒప్పుకుంటున్నాను, హైందవ ధర్మం చాలా గొప్పది అని నేను ప్రసంగాన్ని చేశాను. శ్రీ గరికిపాటి నరసింహారావు గారు ఆయన ప్రతిపాదిస్తూ ప్రస్తావించిన దానికి నేను సమ్మతిస్తూ స్థిరపరిచాను ఆ సందేశంలో. అయితే ఈ ప్రశ్న అడిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ సందేశాన్ని పూర్తిగా వినలేదు అనేది మొదటిది. రెండవది, యథార్థంగా త్రికరణ శుద్ధితో వీరు వినలేదు అనేది రెండవది. ఇక మూడో విషయానికి వస్తే, ఒక సమాజాన్ని గొప్పది అని భక్తుడు అన్నాడు అంటే దాని వెనకాల ఖచ్చితమైన కారణాలు ఉంటాయి. మీరు చెప్పండి, పౌలు భక్తుడు ఏథెన్సు పట్టణానికి వెళ్ళి మీ భక్తి గొప్పది అని ఏథెన్సు వాసులతో అన్నాడు. ఇప్పుడు పౌలు గారి ఆలోచన ఏమిటి? వారిలో ఉన్న బలహీనతలు, వారిలో ఉన్న తప్పులు, వారిలో ఉన్న పొరపాట్లన్నింటినీ పొగిడినట్ట? దానికి సమాధానం క్రైస్తవ సమాజానికి తెలుసు. కాబట్టి ఆలోచించండి. ఇక రెండవ సమాధానం ఏమిటంటే దీని గురించి, బాల్య వివాహాలు, సతీ సహగమనం, కుల వ్యవస్థ అంటరానితనం, ఇలాంటి దౌర్భాగ్యాలన్నీ వైదిక ధర్మం కాదు, అది హైందవ ధర్మం కానే కాదు. నేను వాటిని గొప్పదని ఎప్పుడు అనలేదు. పైగా నా సేవా జీవితంలో, నా ప్రసంగంలో ఎక్కడ సభలు జరిగినా వీటన్నిటిని నేను ఖండించాను. మీరు చెప్పినది ఏమిటంటే మనుధర్మశాస్త్రం, అది వైదిక ధర్మం కాదు. నేను మన ధర్మశాస్త్రాన్ని 1% కాదు కదా, 0% కూడా ఒప్పుకోను. వాటి వల్ల మనుషుల విలువ తగ్గాయి, మనుషుల మధ్యలో ప్రేమలు తగ్గాయి. సర్వోన్నతుడు పరమాత్ముడైన దేవుడు మనుషుల్ని ఏ స్థాయిలో నిలబెట్టుకోవాలనుకున్నాడో వాటన్నిటిని తృణీకరించడానికి సాతాను ఆయుధమే మనుధర్మశాస్త్రం. కాబట్టి మీరు ప్రస్తావించిందంతా మనుధర్మశాస్త్రం వల్ల జరిగిందే కానీ వైదిక ధర్మం వల్ల జరగలేదు. చూడండి, ఏథెన్సు పట్టణానికి వెళ్ళిన పౌలు గారు ఏ కారణముతో వారి భక్తి గొప్పదన్నాడో అదే కారణముతో నా దేశంలోని హైందవ ధర్మం యొక్క గొప్పతనాన్ని నేను కీర్తించాను, కొనియాడాను. ఇకపోతే హైందవ ధర్మంలోని సంస్కృతి, సాంప్రదాయము, భాషాశాస్త్రము, భక్తుల నడవడిక, ఋషుల తపస్సు, వారి కఠోరమైన దీక్ష, వీటన్నిటిని గొప్పది అనకుండా మీరు కూడా ఉండలేరు. యథార్థంగా ఆలోచించి చూడండి. మేరా భారత్ మహాన్, అనేక మతాల సమ్మేళితం, నా ఇల్లు, నా దేశం. ఇందులో అనేక మతాలు వారి వారి గొప్పతనాలు కలిగి ఉన్నాయి. కానీ ఇక్కడే క్రైస్తవ సమాజం నేను చెప్పిన మాటను మర్చిపోయారు. గొప్పవి అనడానికి ఎన్ని కారణాలు ఉన్నా సరే రక్షణ ఇవ్వగలిగే మార్గం ఒకటే ఉంటుంది. గొప్పవేవి రక్షణ ఇవ్వకపోతే వాటికి పొలిమేర ఉంటుంది. అసలైన గొప్పది ఏదైనా ఉందంటే ఆత్మను రక్షించగలిగేది, నరకం నుండి తప్పించగలిగేది అని నేను ఆ సందేశంలో చెప్పాను. క్రైస్తవులు ప్రశ్నించడానికి మాత్రమే ముందుకు రావడం కాదు, చెప్పిన సమాధానాన్ని జీర్ణించుకోవడం కూడా నేర్చుకోవాలి. యూదా పత్రిక ఒకే అధ్యాయపు నిడివి కలిగిన పత్రిక 10వ మాట చాలా స్పష్టంగా ఇవ్వబడింది అక్కడ.
సంగతిని పూర్తిగా వినకుండానే ప్రత్యుత్తరం ఇస్తారు. వీరు తమ స్వభావమును బట్టి వారు దానిని అపార్థం చేసుకుంటారు, మహాత్ములను తృణీకరిస్తారు అని చాలా స్పష్టంగా యూదా పత్రిక చెబుతుంది. కాబట్టి క్రైస్తవ సమాజం ఆవేశపడనక్కరలేదు, తొందరపడనక్కరలేదు. ప్రతి మతానికి ఆ మతానికి సంబంధించిన సాంప్రదాయానికి, ఆచారాలకు గొప్పతనం ఉంది. వాటి భాషా శాస్త్రానికి, వాటి వొకాబులరీకి, దానిని కొనసాగిస్తూ నడిపిస్తున్నటువంటి పెద్దలకి, వారి కఠోర దీక్షకు చాలా గొప్పతనాలు ఉన్నాయి. ఏ మతానికి ఉండాల్సిన గొప్పతనం దానికి ఉంది. తప్పకుండా వాటిని హానర్ చేసినప్పుడే ఒకరినొకరు గౌరవించుకొని అందరం ఎవరిని ప్రేమించాలో ఆ సత్యదేవుని ప్రేమించగలుగుతాం. కాబట్టి నేను హైందవ మతం గొప్పది అని మీరు అడిగినటువంటి మనుధర్మశాస్త్రాన్ని బట్టి కాకుండా హైందవ ధర్మములో ఉన్నటువంటి భాషా నియమాన్ని బట్టి, సాంప్రదాయాలను బట్టి, వేదములను బట్టి, ఋషుల మహా కఠోరమైన తపశ్శక్తిని బట్టి, దేవుని వెదకడానికి వారిలోని యథార్థతను బట్టి అన్నాను. కానీ బాల్య వివాహాలను గురించో, సతీ సహగమనంను గురించో, అంటరానితనాన్ని ప్రమోట్ చేసిన కుల వ్యవస్థను గురించో, ఈ దౌర్భాగ్యతను గురించి నేను మాట్లాడలేదు. అసలు అవి గొప్పవి కాదు కదా. వాటిని గొప్పవి అని ఆలోచించడానికి కూడా 1%, 0% కూడా చాయిస్ లేదు. అవి అంత దౌర్భాగ్యమైనవి. కులపిచ్చి, మతపిచ్చి కలిగిన వాళ్ళు ఇప్పటికీ అలాంటి వారే. మనకు కావలసింది ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఉన్నత తత్వాన్ని గౌరవించడం, అది మానవత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. మంచి ప్రశ్నలు ఏవనెత్తారు. సమాజం ఆలోచించడం నేర్చుకోవాలి. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. వేదాల్లో యేసు ఉంటే చర్చెస్లో కూడా వేదాలను బోధించవచ్చు అని కొంతమంది నా సహోదరులు అడిగారన్నయ్య. దీనికి వివరణ ఇవ్వండి అన్నయ్య. మంచి ప్రశ్న. దీని గురించి కూడా చాలామంది అడగడం, చాలామంది ఈ సందేహాన్ని కలిగి ఉండడం నా దృష్టికి కూడా వచ్చింది. వేదాలలో క్రీస్తు ఉంటే చర్చెస్లో వేదాలే బోధించవచ్చు కదా, బైబిల్ ఎందుకు? మీరు సరిగ్గా మా సందేశాలని వినట్లేదు అని అనిపిస్తుంది. చూడండి, ఏదో ఒక పదాన్ని దృష్టి ఉంచి, ఏదో ఒక పదాన్ని ఆలోచించి వెంటనే తొందరపడి ప్రశ్నిస్తూ ఉంటారు. అలాంటి ప్రశ్నలో ఇదొక ప్రశ్న. సో సహోదరి ద్వారా ఈ ప్రశ్న మీ అందరి ముందుకు రావడం సంతోషం. దానికి సమాధానం ఇస్తున్నాను, గమనించండి. వేదాలలో సత్యదేవుని గుర్తులున్నాయి. వేదాలలో సత్యదేవుని గుర్తించడానికి ఆనవాళ్ళు ఉన్నాయి. వేదాలలోనే కాదు, సకల ప్రామాణిక గ్రంథాలలో కూడా సత్యదేవుని గుర్తించడానికి గుర్తులున్నాయి. కారణం ఏమిటంటే, బాబేలు గోపురం దగ్గర నుంచి ప్రజల్ని దేవుడు చెదరగొట్టాడు. అలా చెదరగొట్టబడినటువంటి ప్రజలను దేవుడు విడిచిపెట్టలేదు. యథార్థముగా మొరపెట్టు వారికి ఆయన సమీపము. అలాగునే ఎవరెవరు నిజముగా మొరపెట్టారో వారికి భాష, స్థలము, దేశము భేదం లేకుండా ఆయన ప్రత్యక్షమై ఆయనను గూర్చి ఆయన చెప్పుకున్నాడు. దీనికి నేను ఇంకొక ఆధారం కూడా చూపించాను. అలా చెప్పుకున్న ఆధారాలు అనేక గ్రంథాల్లో ఉన్నాయి. కాబట్టే యేసు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూస్తూ వెతుక్కుంటూ వచ్చారు. జెండ్ అవెస్తా అనే గ్రంథంలో నక్షత్రమును గూర్చినటువంటి ప్రస్తావన, పరమాత్మను గూర్చిన ప్రస్తావన చాలా స్పష్టంగా ఉంది. జురాస్టర్ అనేటువంటి మహానుభావుడు ముందుగానే ఆయన రాకడను ప్రవచిస్తాడు. ఆయన ఇలా జన్మిస్తాడు, అప్పుడు నక్షత్రం ఉదయిస్తుంది అని. మరి వాళ్ళ గ్రంథాల్లో ఉన్న విషయాన్ని బట్టి వాళ్ళు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చారు. అలాగే ప్రతి దేశములలో కూడా, ప్రతి దేశ ప్రామాణిక గ్రంథాల్లో కూడా అలాంటి గుర్తులు ఉన్నాయి ఆయన్ని వెతుక్కుంటూ రావడానికి. వేద గ్రంథాల్లో కూడా ఉన్నాయి. ఇకపోతే వేద గ్రంథాల్లో యేసుంటే వేదాలే బోధించవచ్చు కదా చర్చిలో. ఎందుకని బైబిల్ బోధిస్తున్నారు? అసలు బైబిల్ దొరికింది కాబట్టే వేదాల్లో యేసు లక్షణం ఉందని అర్థమైంది. బైబిల్లో దొరకకపోతే వేదాలలో యేసు లక్షణాలు ఉన్న సంగతిని తెలిసేది కాదు, వేదాన్ని తల మీద పెట్టుకునేంత గౌరవం వచ్చేది కాదు. కాబట్టి బైబిల్ బోధించడం ద్వారానే యేసు తెలుస్తున్నాడు, అర్థమవుతున్నాడు. ఇక మరో విషయం, వేదాలలో ఆయన్ని గుర్తించడానికి ఆధారాలు ఉన్నాయి. కానీ క్రీస్తును ఆరాధించడానికి, క్రీస్తును సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి బైబిల్లో మాత్రమే సామర్థ్యతలు ఉన్నాయి. బైబిల్లో మాత్రమే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉంది. క్రీస్తును గూర్చిన పూర్తి ఇన్ఫర్మేషన్ బైబిల్లో మాత్రమే దొరుకుతుంది. అందుకు వేదాలు కూడా చర్చిలో మేము బోధించాం, బైబిల్ కూడా చర్చిలో మేము బోధించాం. సో వేదాలలో క్రీస్తును గూర్చిన జ్ఞానం ఉంది. వేదాలలోనే క్రీస్తున్నాడు కాదు, వేదాలలో క్రీస్తును గూర్చిన జ్ఞానం ఉంది. క్రీస్తును వెదికి కనుగొనే అవకాశాలు ఉన్నాయి, ఆనవాళ్ళు ఉన్నాయి. ఇది నా సమాధానం. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. ఇలా ఈ ప్రశ్న సదస్సులో మీతో పాటు కూర్చుని ప్రశ్నలు అడగడం ఎంతో సంతోషంగా ఉంది. అన్నయ్య, నేను ఇప్పుడు అడగబోయే ప్రశ్న నా ఒక్కడి ప్రశ్న మాత్రమే కాదన్నయ్య. సమాజంలో మార్పు కోసం మీరు
ఇటీవల చేస్తున్న ఎన్నో సందేశాలకి ఎంతోమంది ఈ ప్రశ్నని కామెంట్ రూపంలో కూడా పెడుతూ వచ్చారు. ఆ ప్రశ్న ఏంటంటే అన్నయ్య, అన్ని గ్రంథాల్లో సత్యం ఉంది, ఇంకా లేనిదల్లా సర్వసత్యమే అని చెప్పారు. అలా అయితే ఇంకా బైబిల్ చెప్పడం ఎందుకన్నయ్య? వేదాలు చెప్తే సరిపోతుంది కదా. ఇప్పుడు అడిగిన ప్రశ్న కూడా నేను ఇంతకు మునిపే చెప్పిన సమాధానానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రశ్న. అయినా సరే ఇందులో ఒక చిన్న మెలిక ఉంది. ఏమిటంటే, అన్ని గ్రంథాల్లో సత్యం ఉంటే బైబిల్ ఎందుకు? ప్రశ్న చాలా బాగుంది, సమాధానం కూడా చాలా బాగుంటుంది. అన్ని గ్రంథాలలో సత్యం ఉంటే బైబిల్ ఎందుకంటే, అన్ని గ్రంథాలలో ఉన్న సత్యాన్ని నిరూపించడానికి బైబిల్ సర్వసత్యాన్ని స్థాపిస్తుంది, అన్ని గ్రంథాల్లో ఉన్న సత్యాన్ని చూపిస్తుంది, అన్ని గ్రంథాల్లో ఉన్న సత్యాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. అన్ని గ్రంథాల్లో ఉన్న సత్యాన్ని తనలో ఇముడ్చుకునే మోషే కర్ర బైబిల్ గ్రంథం. కాబట్టి సకల దేశ గ్రంథాలను తనలో ఇముడ్చుకుంటుంది, సకల మతాల సారమై నిలుస్తుంది. సకల మతాలు, సకల సాంప్రదాయాలు, సకల దేశాలు ఎవరిని వెతుకుతుందో వారిని అందరికీ పరిచయం చేస్తుంది. అందరికీ అందరివాడు బైబిల్ గ్రంథం. అందుకు బైబిల్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య, ఈరోజు ఈ ప్రశ్నోత్తరి ద్వారా మీతో ఇలా మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు చేసిన వీడియోలకి చాలా కామెంట్స్ రూపంలో ఇలాంటి ప్రశ్నే నేను చూశాను. ఇది నా ఒక్కదాని ప్రశ్నే కాదు, క్రైస్తవంలో ఉన్న చాలామంది ప్రశ్న ఇది. పరిశుద్ధుడైన దేవుణ్ణి వ్యభిచారులతో పోల్చి చెప్పడం సరైనది అంటారా? సరే అమ్మా, మంచి ప్రశ్న కాదు ఇది. వాస్తవానికి క్రైస్తవులు మంచి ప్రశ్న ఆలోచించలేదు, క్రైస్తవులు జ్ఞానయుక్తమైన ప్రశ్న అడగలేదు. ఈ ప్రశ్న విషయంలో ఎవరు అడుగుతున్నారో క్రైస్తవులు, వారికి అసలు అవగాహన లేదు. చూడండి, నేను చేస్తున్న సందేశాలలో క్రీస్తుని ఎవరితో పోల్చట్లేదు. మొదటి విషయం, క్రీస్తుతో ఎవరిని సమానంగా చూడట్లేదు. ఇక్కడ జరుగుతున్న ప్రస్తావన ఏమిటంటే, ఏథెన్సు పట్టణంలో పౌలు భక్తుడు ఒక బలిపీఠమును వాడుకొని, ఇదిగో మీరు తెలియబడని దేవుడు అని రాసుకున్నటువంటి బలిపీఠం గురించే చెబుతున్నాను, నేను కొత్త విషయం ఏమీ చెప్పట్లేదు, మీ కవీశ్వరులు ఎవరిని గూర్చైతే చెప్పారో ఆయననే చెబుతున్నానని ఆయన గూర్చిన లక్షణాలను ఎత్తి చెప్పి, ఆయన గూర్చినటువంటి సంగతులను మాట్లాడి, ఇదిగో ఆయనే ఈయన అని పరిచయం చేశారు. మరి అక్కడ చాలా బలిపీఠాలు ఉన్నాయి, వారందరితో క్రీస్తుని పోల్చినట్ల? దేవుని తత్వములు ఎత్తి ఒక ప్రస్తావన చేస్తున్నప్పుడు ఈ ప్రశ్న అడగడం దేవుని తత్వాలనే దూషించడం అవుతుంది. ఇకపోతే ఇందులో ఉన్నటువంటి జ్ఞానం ఆంతర్యం ఒకటి ఉంది. ఏమిటంటే, నేను కొన్ని పోలికల ప్రస్తావన ఎత్తడం చాలామందికి జీర్ణం అవ్వట్లేదు. వాళ్ళ ప్రస్తావన వీళ్ళ ప్రస్తావన ఎందుకు ఎత్తుతున్నారు అని. అసలు చాలా తప్పు, చాలా పెద్ద తప్పు. వ్యభిచారులు, దొంగలు అలాంటి పదాలు వాడడం చాలా తప్పు. అసలు క్రైస్తవునికి తగదు. క్రైస్తవుడు ఏదో రోషం అనుకుంటున్నాడు కానీ చాలా తప్పది. ఇలా మాట్లాడుతూ పోతుంటే ఎప్పటికీ మనం చెప్పే సువార్త వారు అంగీకరించరు, వారు సత్యములోనికి రారు. నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళు సత్యమును అంగీకరించాలనుకుంటే స్వభావమును అనుసరించి మాట్లాడడం మానేసి ఆత్మదేవునితో పాటు నడవడం నేర్చుకోండి. ఇకపోతే ఇందులోని ఆంతర్యం ఏమిటంటే, ఎవరినైనా సరే ఒక వ్యక్తిని దేవుడు అని పిలువబడుతున్న ఒక వ్యక్తితో క్రీస్తు లక్షణాలను పోల్చినప్పుడు మీరు ఒకటి గుర్తుంచుకోండి, అన్ని లక్షణాలు అన్ని పరిస్థితులు పోలికలోనికి రావు. ఉదాహరణకి, ప్రశ్నకు ప్రశ్నే జవాబవుగాక. దావీదు క్రీస్తుకు పోలిక. దావీదు చేసిన తప్పులు క్రీస్తు చేశాడా? సొలొమోనుకు పోలిక. ఇక మీరు ఇలాగే లెక్కేసుకుంటూ పోండి. మరి వాళ్ళు చేసిన తప్పులన్నింటినీ క్రీస్తుతో ఎలా పోలుస్తున్నారు మీరు చెప్పండి. దావీదు చేసిన పొరపాటు ఏమిటి? ఉరియాని చంపలేదా? ఉరియా భార్యను సంపాదించలేదా? ఎంత తప్పు చేశాడు? సొలొమోన్ చేసిన తప్పు ఏమిటి? అవన్నీ క్రీస్తు చేశాడా? కాబట్టి క్రైస్తవులు ప్రతిదాన్ని క్షుణ్ణంగా ఆలోచించడం నేర్చుకోవాలి. ప్రతి లక్షణానికి ప్రతిదానికి పోలిక కాదు. ఏవి ప్రాధాన్యమైనవో ఆ లక్షణాలకు మాత్రమే పోలిక, ఏవి పోల్చదగినవో, ఏవి దైవత్వ లక్షణాలో వాటికి మాత్రమే పోలిక. వారి జీవితంలో జరిగిన ప్రతిదానికి పోలిక కాదు, వారి జీవితం అంతా మాదిరి కాదు. కాబట్టి ఎప్పుడైనా దైవత్వ లక్షణాలను పోల్చుకునేటప్పుడు ఇది గుర్తుంచుకోండి. దావీదును క్రీస్తుకు పోలిక అన్నాం, సొలొమోనుకు క్రీస్తుకు పోలిక అన్నాం. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తుల్ని క్రీస్తుతో పోల్చాం, గొర్రెతో పోల్చాం, గొర్రె క్రీస్తుకు పోలిక అన్నాం. పావురం పరిశుద్ధాత్మునికి పోలిక అన్నాం, సింహంతో కూడా పోల్చాం, సూర్యునితో కూడా పోల్చాం. అన్నీ ఉండవు. ఇప్పుడు సూర్యునితోనే పోల్చామనుకోండి, ఈ సూర్యుడు అగ్నిగోళం మాత్రమే. ఒకరోజు పంచభూతములు మిక్కటముగా లయమైపోతే ఈ సూర్యుడు కూడా లయమైపోతాడు, అంటే క్రీస్తు లయమైపోతాడనా? ఆ లక్షణం, లయమైపోయే లక్షణం క్రీస్తులో లేదు.
కాబట్టి ఏవి పోల్చదగినవో, ఏవి పోల్చుకోవడానికి సరిగా సెట్ అవుతాయో, సరిపోతాయో అవి మాత్రమే పోలిక. అన్నిటినీ బలవంతంగా జొప్పించకూడదు. ఇది నియమం. అర్థం కాకపోతే ఇంకొకసారి వినండి. సత్యం తెలుసుకోవాలనే మనసున్న వాళ్ళు ఖచ్చితంగా వింటారు. గాడ్ బ్లెస్. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. చాలామంది క్రైస్తవులు మీ ప్రసంగాలు వింటున్నారు, అలాగే హిందువుల్లో కూడా చాలామంది మీ మెసేజెస్ యూట్యూబ్లో చూస్తున్నారు, అలాగే ఫేస్బుక్లో కూడా ఫాలో అవుతున్నారు. సో మరి కొన్ని కామెంట్స్ నేను కూడా చూసినప్పుడు అక్కడ కొన్ని క్రిస్టియన్స్ అక్కడ కామెంట్ రాస్తున్నారంటే, వేదాల్లో యేసు ప్రభు ఉన్నారని మీరు అంటున్నారు కదా, అలాగైతే యేసు ప్రభుని చేరుకుంటాకి హిందుత్వ మార్గమా, క్రైస్తత్వ మార్గమా, ఏం చెప్తాను మీరు? మంచి ప్రశ్న అడిగారు. చాలా మందిలో ఇలాంటి ప్రశ్న ఉంది. దానికి సమాధానం చెప్తాను, వినండి. వేదాలలో క్రీస్తు ఉంటే మోక్షాన్ని చేరడానికి మరి హైందవ్యమే సరిపోతుంది కదా. ఏది మార్గం, క్రైస్తవ్యమా హైందవ్యమా? చూడండి, మోక్షం చేరడానికి ఎవరు ఏ మతం మారక్కర్లేదు. ఒకరు హైందవ్యంలో ఉంటూనే మోక్షం రావచ్చు, ఒకరు క్రైస్తవ్యంలో ఉంటూనే మోక్షం రావచ్చు. ఎవరు ఏ మతంలో ఉన్నా పర్వాలేదు, ఏ కులంలో ఉన్నా మోక్షం రావచ్చు. కానీ సత్యదేవుడు ఎవరో ఆయన్ని గుర్తించి, ఆయన్ని నమ్మి, ఆయన చెప్పినట్లు చేస్తూ మోక్షం రావాలి. ఇది నియమం. ఇప్పుడు నేను డిప్లొమాటిక్గా ఇచ్చిన ఈ క్వశ్చన్ చాలామందికి అర్థం కాకపోవచ్చు. అలా ఎలా అంటావు? హైందవ్యంలోనే ఉండమంటావా, క్రైస్తవ్యంలోనే ఉండమంటావా, ఇస్లాం సమాజంలోనే ఉండమంటావా? వీళ్ళకి వాళ్ళు ఎక్కడుంటున్నారు అనేదే పాయింట్ అయితే మతం మారుస్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నా పర్లేదు, సత్యదేవుని మాత్రమే తెలుసుకోవాలనుకుంటే సువార్త చేస్తున్నారు. రెండు విషయాలు. సమాజానికి నేను ఆలోచన పుట్టించాలనుకుంటున్నాను. సమాజ సంస్కరణ జరిగి తీరాలి. సమాజ ఆలోచన సంస్కరణ జరుగుటకు దేవుడు నా మీద పెట్టిన భారంలో ఇదొక భాగం. మరలా చెప్తున్నాను, ఎవరు ఏ మతంలోనైనా ఉండొచ్చు, ఏ కులంలోనైనా ఉండొచ్చు, ఉండిపోండి అక్కడే. కానీ సత్యదేవుని తెలుసుకోండి. ప్రతి మతం, ప్రతి దేశం, ప్రతి ప్రామాణిక గ్రంథం ఒక్కరినే ప్రతిపాదించాలి, ఒక్కరినే ప్రతిపాదిస్తుంది. ఆ ఒక్కడే సమస్త సృష్టిని చేసిన దేవుడు. ఆయన తెలుసుకోవడమే సువార్త. ఆయన వచ్చాడని చెప్పడమే సువార్త. మీరు సాంప్రదాయాలు విడిచిపెట్టండి, ఆచారాలు విడిచిపెట్టండి అనేది సువార్త కానే కాదు. యేసు వాటిని మార్చడానికి రాలేదు. యేసు వాటిని మార్చడానికి రాలేదు. సువార్తికులు ఎప్పుడు వాటినే చెప్పొద్దు. సత్యదేవుని పరిచయం చేయండి. వారు సత్యదేవుణ్ణి నమ్మవచ్చు, వారి వారి ఆచారాలు సాంప్రదాయాలు చేసుకుంటూనే నమ్మవచ్చు. పరిశుద్ధాత్మదేవుడు వారి గుండెల్లోనికి, వారి మనసులోనికి వెళ్ళినప్పుడు సత్యదేవుణ్ణి ప్రేమించడం అలవాటైతే ఆయనకు నచ్చిందే చేయడం కూడా అలవాటు చేస్తాడు. అది మార్చే అధికారం నీకు లేదు, నాకు లేదు, చెప్పే అధికారం ఇంకెవరికీ లేదు. పరిశుద్ధాత్ముడే మారుస్తాడు. ఆయన్ని పరిచయం చేయడం మన పని, కార్యం చేయడం ఆయన పని. ఆయన పని కూడా నువ్వు చేస్తానంటేనే మతం మారిపిడు అంటారు. కాబట్టి చాలా సింపుల్గా చెబుతున్నాను, మోక్షం వెళ్ళడానికి ఒకే ఒక్క మార్గం ఉంటుంది, అన్ని మార్గాలు లేవు. కానీ ఎవరు ఏ మార్గంలో ఉండైనా సరే మోక్షానికి రావచ్చు. మీ మార్గాల్లో ఉంటూనే అందరూ సత్య మార్గాన్ని గుర్తుపట్టండి. మీరు ఏ మార్గంలోకి వచ్చినా చివరికి ఆ మార్గంలోనికే రండి. మీరు ఎటు నుంచి వచ్చినా సరే ఒక జంక్షన్ ఉంది, ఆ జంక్షన్ నుంచి మరలా ఒకటే మార్గం ఉంది. అన్ని మార్గాలు కలిసే ఒక జంక్షన్ క్రీస్తు. ఆయన అక్కడ ద్వారము. ఆ ద్వారము గుండా తప్ప తండ్రి యొద్దకు వెళ్ళలేము. ఆ ద్వారం తప్ప మోక్షానికి మార్గం లేదు. చాలామంది అంటుంటే నేను విన్నాను, నదులన్నీ వచ్చి సముద్రంలో కలిసినట్టుగా అన్నీ వెళ్ళి మోక్షానికి చేరుతాయని. కాదు కాదు కాదు, అక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. అన్ని మార్గాలు మోక్షానికి వెళ్ళడం కాదు, అన్ని మార్గాలు మోక్షానికి వెళ్ళే మార్గం దగ్గరికి నడిపిస్తున్నాయి. అక్కడి నుండి మోక్షం వెళ్ళాలి. అందుకే నేనే ద్వారమునని ప్రభు చెప్పాల్సి వచ్చింది. ఇది కూడా అర్థం కాకపోతే ఇంకోసారి వినండి, తప్పకుండా అర్థం చేసుకుంటారు. దేవుడు మీకు అర్థమయ్యేటట్లు చేయునుగాక. మీ హృదయాంతఃకరణములు విశాలమవునుగాక. గాడ్ బ్లెస్ యూ. అన్నయ్య, నాది ఇంకో క్వశ్చన్. యూట్యూబ్లో కామెంట్ రూపంలో చూసిన క్వశ్చన్ ఇది. అదేమిటంటే, వేదాల్లో యేసు ప్రభు ఉన్నారని చెప్పి మీరు బోధిస్తూ వస్తున్నారు. అలాగే ఖురాన్లో కూడా యేసు ప్రభు ఉంటే ఖురాన్ కూడా దేవుడే రాయించాడా? ఈ క్వశ్చన్ కొంచెం ఆన్సర్ ఇవ్వగలరా అన్నయ్య? చాలా కృతజ్ఞతలు బ్రదర్. ఇప్పుడు వరకు అడిగిన ప్రశ్నల్లో ఇది కూడా చాలా మంచి ప్రశ్న. అందులో ఒకే ఒకటి మంచి ప్రశ్న కాదన్నాను, ఏమిటంటే వ్యభిచారులతో పోలుస్తారనే తప్పుడు ఆలోచన ఏదైతే సమాజం నుంచి వచ్చిందో సహోదరి మన ముందు పెట్టారు. కాబట్టి నేను దాన్ని తప్పు అని ఖండిస్తున్నాను. ఎవరిని ఆ విధంగా పోల్చి మాట్లాడడానికి లేదు. సో ఆలోచనను, విజ్ఞానమును, అవగాహనను కలిగించే ప్రశ్నలు ఏవైనా మంచి ప్రశ్నలే. సో నేనేం చెప్తున్నానంటే, సకల ప్రామాణిక గ్రంథాలను దేవుడు రాయించుకున్నాడు
ఆయనను గూర్చిన సంగతులు అందులో రాయించుకుంటున్నాడు అనే పదం ఎక్కువ వాడుతున్నాను. అన్ని గ్రంథాలు ఆయనే రాయించాడు కాదు, అన్ని గ్రంథాలలో ఆయనను గూర్చి రాయించుకున్నాడు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ప్రతి ప్రామాణిక గ్రంథాల్లో 3 ఉన్నాయి. ఒకటి చరిత్ర, రెండోది భక్తులు తమ అనుభవాలు చేర్చారు, ఆచారాలు సాంప్రదాయాలు చేర్చారు, మూడవది దేవుడు చెప్పినవి కూడా రాశారు. ఇది ఎప్పటికీ మర్చిపోకండి. ఒకటి నచ్చదు, మిగతా వాటన్నిటిని నచ్చనట్లే వింటాం. ఇది మన స్వభావం. అందుకే ఇలాంటి ప్రశ్న ఉత్పన్నమైంది. చూడండి, యథార్థత లేని కామెంట్స్కి, యథార్థత లేని ప్రశ్నలకి సమాధానం ఉండదు. నిజమైన ప్రశ్న నిజమైన సమాధానాన్ని వినిపిస్తుంది. యథార్థత ఎప్పుడు కూడా స్తబ్దత పోగొడుతుంది. ఇక వాస్తవానికి వస్తే సమాధానం ఇస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఖురాన్లో కూడా క్రీస్తును గూర్చుంటే ఖురాన్ కూడా దేవుడే రాయించాడని మీరు నమ్ముతారా? నేను మరలా చెప్తున్నాను, ప్రతి ప్రామాణిక గ్రంథములో ఆయన గూర్చి ఆయనే కొన్ని విషయాలు రాయించుకున్నాడు. తప్పకుండా ప్రతి ఒక్కరూ తడవులాడి తెలుసుకోవడానికి కొన్ని ఆధారాలు ప్రతి జాతి ప్రజలో దేవుడు పెట్టడం జరిగింది. గ్రంథమంతా ఆయన రాయించాడని నేను చెప్పట్లేదు. ఆ గ్రంథములో ఆయనను గూర్చి ఆయన రాయించుకున్నాడనే చెప్తున్నాను. ఆయనను గూర్చి ఆయన రాయించుకున్నాడు. నా మాట అర్థం కాకపోతే మరలా సావధానంగా వినండి. ఈ ఆలోచన విధానం అంతా ఏమిటంటే, ఇంకొకరిని తృణీకరించకుండా వారిలో ఉండే సత్యాన్ని గుర్తించి వారిని సర్వసత్యములోనికి నడిపించాలనే గొప్ప దృక్పథం. ఇది సమన్వయవాదం, సమన్వయ జ్యోతి ప్రతి జాతిలో వెలగాలి, ప్రతి మనిషిలో వెలగాలి. సమన్వయ జ్యోతిని వెలిగించేంత వరకు వెనకడుగు వేసేది లేదు. ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా, సాతాను ఎక్కడి నుంచి ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా సమన్వయవాదాన్ని ప్రతి మతంలో, ప్రతి జాతిలో తప్పక స్థాపించాల్సిందే. కొందరేమో పేరు వస్తున్నా, హెచ్చింపబడుతున్నా ఓర్చుకోలేరు. సౌలులాగా మా పేరేది, మా బోర్డేది, మా ఘనతేది అని వెతుక్కుంటూ ఉంటారు. దేవుని పని జరుగుతుంది, మౌనంగా ఉండండి. దేవుని ఆలోచన జరుగుతుంది, మౌనంగా ఉండండి. ఆత్మల రక్షణ జరుగుతుంది, మౌనంగా ఉండండి. అనవసరమైన వివాదాలు ఎందుకు, వాగ్వాదాలు ఎందుకు? సత్యము ప్రజల్లోనికి ఏ విధం ద్వారానైనా వెళ్ళాల్సిందే, ఏ విధము చేతనైనా రక్షింపబడాల్సిందే ప్రజలు. కాబట్టి ఎందరో ఆలోచన విధానాలు నూతనపరచబడుతున్నాయి. క్రైస్తవ సమాజం ఆవేశపడి సాధించేది ఏమీ లేదు. క్రైస్తవ సమాజం ఆలోచిస్తేనే ఆత్మదేవుడు పనిచేస్తాడు. ఆవేశంతో సాతానే పనిచేస్తాడు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, అది ఎప్పటికీ సాధ్యం కాదు. కాబట్టండి, విషయం ఏమిటంటే, ఆయన ప్రతి గ్రంథంలో ఆయన గురించి ఆయన రాయించుకున్నాడు. ప్రతి గ్రంథంలో ఆయన గురించి ప్రామాణికమే. మరి ప్రామాణిక గ్రంథాల్లో ఆయన గురించి ఆయన రాయించుకున్నాడు. వీటిని గురించి చాలా స్పష్టంగా పదే చెప్తున్నాను. ప్రతి ప్రామాణిక గ్రంథంలో ఆయన కనబడతాడు, ఆయన లక్షణాలు కనబడతాయి. ఎందుకు తెలుసా? ఆయనే ఈయన అని వెతుక్కుంటూ రావడానికి. దేవుడు మీకు తోడేయుడును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నయ్య, మరో ప్రశ్న. యూట్యూబ్లో మీరు చెప్తున్న సందేశాల్లో అనేక పర్యాయాలు అన్యమతాలలో దేవుళ్ళుగా పూజింపబడుతున్న వారిని నేను గౌరవిస్తున్నాను అని అంటున్నారు కదా, మరి వారిని పూజించవచ్చా? రైట్, మంచి ప్రశ్న. ఇది కూడా చాలామందికి ఉపయోగపడుతుంది. చాలామంది తమ హృదయాంతఃకరణములు విశాలం చేసుకోవడానికి ఈ ప్రశ్న చాలా దోహదపడుతుంది. సమాధానం ఏమిటంటేనండి, నేను స్వయంగా నేను స్వయంగా అనేక మతాలను గౌరవిస్తున్నాను, అనేక మతాల సాంప్రదాయాలను గౌరవిస్తున్నాను అన్నాను. దానికి ఇంకొక దానికి ముడిపెట్టి ఈ ప్రశ్నలు లేవనెత్తడం జరుగుతుంది. చాలా వరకు సమాజం చెప్పేది ఒకటైతే వినేది ఒకటి, అడిగేది ఇంకొకటి అవుతుంది. అలాంటి ప్రశ్నల్లో ఇదిగోండి ఇలా కూడా. అయినా సరే నేను దీన్ని అర్థమయ్యేటట్లు చెప్తాను, వినండి. గౌరవించడం వేరు, పూజించడం వేరు. నేను ప్రతి మత సాంప్రదాయాన్ని, ప్రతి మతంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గౌరవిస్తాను. అట్ ద సేమ్ టైం వారు నన్ను గౌరవిస్తారు. పరస్పరం మా ప్రేమ, మా గౌరవం మా ఇద్దరిని ఏది సత్యమో అటే నడిపిస్తుంది. అందుకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి మతంలో, ప్రతి సాంప్రదాయంలో గొప్పతనాలు ఎన్నో ఉన్నాయి. గొప్ప భక్తి ఎంతో ఉంది. పౌలు గారి మనసు క్రైస్తవ సమాజానికి వచ్చునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. నా మరో ప్రశ్న ఏంటంటే, దేవుడు పక్షపాతి కాడు, అన్ని గ్రంథాలలో ఆయన గురించి ఆయన రాయించుకున్నారు అని మీరు చెప్పారన్నయ్య. అలా రాయించుకోకపోతే ఆయన పక్షపాతి అవుతాడా? ప్రజల్లో అవగాహన కలిగించే ప్రశ్న ఇది కూడా. దేవుడు పక్షపాతి కాడు కాబట్టి ఆయన అన్ని గ్రంథాల్లో ఆయన గురించి ఆయన రాయించుకోవాలనే రూల్ ఏముంది? అలా రాయించుకోకపోతే ఆయన పక్షపాతి అవుతాడా? నిజమే,
ఆలోచించదగిన విషయమే. ఎందుకు ఈ ప్రశ్నలు ఏమనెత్తబడిందంటే, అన్ని గ్రంథాల్లో ఆయన గురించి ఆయన రాయించుకోకపోయినా ఒక గ్రంథాన్ని అందరికి అర్థమయ్యేటట్లు చేస్తాడు కదా, ఆయన అలాంటి శక్తిమంతుడే కదా. సరే, నేను అడుగుతున్నాను, తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని వెతుక్కుంటూ వచ్చారు కదా, ఏ ఆధారంతో వచ్చారు వాళ్ళు? ఇంకా వేరే సమాధానమే అక్కర్లా. ఇది ఒకటి మీరు చెప్పండి. వాళ్ళ గ్రంథంలో నక్షత్రం గురించి రాయబడి ఉంటే వాళ్ళు ఎదురు చూసి ఆయన జన్మించాడని వచ్చారా? లేకపోతే ఇజ్రాయెల్ దేశం నుంచి ఎవరైనా వార్త మోసుకెళ్ళిపోయి ఇదిగో రక్షకుడు పుట్టాడని చెబితే వచ్చారా? మీకేమనిపిస్తుందో అదే సమాధానం. ప్రైజ్ లార్డ్ అన్నయ్య, క్షమించాలి ఇలాంటి ప్రశ్న అడుగుతున్నందుకు. కొందరి ఆలోచన ఇది అని గ్రహించి అడుగుతున్నాను. మీరు అందరి మెప్పు పొందటం కోసం ఇలా మాట్లాడుతున్నారా? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను చెప్పి తీరుతాను. కాలమే నన్ను నిరూపిస్తుంది, నా పని నన్ను నిరూపిస్తుంది. నాలో యథార్థత ఉంటే, నా పనిలో సత్యం ఉంటే, ఆత్మల రక్షణతో దేవుని దృష్టిలో మెప్పు పొందేవాడిగా నేను ఖచ్చితంగా నిలిచుంటాను. మెప్పు న్యాయపీఠం ముందు నేను పొందవలసి ఉంటుండగా మనుషుల మెప్పు కోసం ప్రయాసపడాల్సిన పనే ఉంది, మనుషుల ఘనత కోసం ప్రయాసపడాల్సిన పనే ఉంది. నాకు కావలసింది ఒక్కటే, ఏ కారణంతో ప్రజలకు సత్యమో వెళ్ళకుండా ఉండడానికి వీల్లేదు. ఏ కారణం అడ్డుగా ఉందో ఆ కారణాన్ని అధిగమించి వెళ్ళి ప్రజలకు సత్యం అందించాలనుకుంటాను నేను. దేవుడు నాలో ఆ మనసుని మొదటి నుంచి పెట్టాడు, మధ్యలో రాలేదు. నా సేవ ప్రారంభం నుండి నాలో ఆ మనసు ఉంది. ఏ కారణం అడ్డుగా ఉందో దాన్ని అధిగమించి ప్రజలకు సత్యం అర్థమయ్యేటట్లు చేయాలి. ఎందుకు అంటే మన స్వభావం ఒకటి, రెండవది మనుషులు చెప్పుడు మాటలు ఒకటి, తర్వాత ప్రేమ అభిమానాల ముసుగొకటి. ఇలాంటి అనేక కారణాలతో సత్యం ఏమిటో నిజమేమిటో తెలుసుకోలేకపోతుంది సమాజం. ఇలాంటి ప్రెజర్ ఒక మనిషి మీద ఉంటుండగా ఆ ప్రెజర్ని అధిగమించి వెళ్ళి సత్యం చెప్పాలి. ఉదాహరణకి ఏథెన్స్ పట్టణంలో యేసు అని పేరెత్తితే వాళ్ళు సత్యం అంగీకరించకపోవచ్చు. అందుకే పౌలు గారు మొదట యేసు అని పేరెత్తలేదు. వారి కవీశ్వరుడు చెప్పిన తత్వాన్ని ప్రస్తావించారు, వారి బలిపీఠాన్ని ప్రస్తావించారు, దేవుని గుణగణాలను మాత్రమే ప్రస్తావించారు. ఆ చివరిలో నమ్మిన వారికి ఆయన పేరు యేసు అని చెప్పారు. దాని అర్థం ఏమిటి? వారి మెప్పు కోరడానికి ఆయన అలా మాట్లాడా? ఇకపోతే గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఉంది, మనుషుల మెప్పు కోరువాడనైతే నేను క్రీస్తు దాసుడను కాకపోదును అని. మనుషుల్ని సంతోషపెట్టడానికి కాదు, మనుషుల్ని సంతోషపెట్టడానికి అయితే నేను వాళ్ళ మతంలోనికి వెళ్ళిపోవచ్చు కదా, వాళ్ళందరినీ సంతోషపెడతాను. కానీ వాళ్ళని సత్యదేవుని అర్థమయ్యేటట్లు చేస్తున్నానంటే వారిని మెప్పుకోరడం కాదు, వారికి స్పృహ కలిగిస్తున్నాను, వారిని ప్రేమిస్తున్నాను, వారు నేను వేరు కాదని చెబుతున్నాను. దేవునికి మతము కులము తారతమ్య భేదం ఉండదని చెప్తున్నాను. అనవసరమైనవి కాకుండా అవసరమైనవే పట్టించుకోమంటున్నాను. నేనేం పట్టించుకొని మాట్లాడుతున్నానో వాటిని పట్టించుకోకుండా అనవసరమైనవి పట్టించుకుంటే నేను మెప్పు కోరుతున్నట్టే అనిపిస్తుంది. ఇకపోతే పౌలు గారి విషయానికి వద్దాం. అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించెను అని ఉంది. ఇప్పుడు చెప్పండి, యూదుల మెప్పు గ్రీసు దేశస్థుల మెప్పు కోరి ఆయన సున్నతి చేయించాడని పౌలును మీరు నిందిస్తారా? లేదంటే వారికి ఆటంకం ఏమీ కలగకుండా సువార్త ఎప్పటికైనా వారు వినాలని అనవసరమైన అభ్యంతరాలు లేకుండా అవసరమైందే చేశాడని ఒప్పుకుంటారా? పౌలుని ఏమంటారు? నన్ను అదే అనండి, దేవుడు మీకు తోడేయండును గాక. ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీరు మాట్లాడే విధానం కర్ర విరగొద్దు పాము చావద్దు అన్న విధానంగా ఉంది. అలాగా మాట్లాడితే సత్యం స్థాపించబడుతుందా? మీరు ఏమంటారు? చాలా సంతోషం. ఏ సామెత అయితే వాడకూడదో నా పోరాటానికి ఆ సామెతే వాడి మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు. కర్ర విరగదు పాము చావదు, కొడతానే ఉంటాడు కానీ కర్ర విరగదు పాము చావదు అంటే ఇది గాలికై ప్రయాస. కానీ నా ప్రయాస గాలికై ప్రయాస కాదు. నా ప్రయాసలో ఆత్మల రక్షణ జరుగుతుంది, సమాజ సంస్కరణ జరుగుతుంది, ఆలోచన విధానపు మార్పు జరుగుతుంది. చూడండి, సంస్కరణ అంటే ఆవేశపడి మాట్లాడేది కాదు, ఆలోచన చెప్పి చేసేది సంస్కరణ. సత్యస్థాపన అనేది ప్రజలకు సత్యం అర్థమయ్యేటట్లు చేస్తే జరుగుతుంది. సత్యస్థాపన గుంపును బట్టి నిర్ధారణలోనికి రాదు, ఎంతమందికి అవగాహనలో ఉందో దాన్ని బట్టి వస్తుంది. ఉదాహరణకి క్రైస్తవులుగా చాలామంది మారారు. వారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ప్రశ్న వేస్తే అందులో కొందరు సమాధానం చెప్తారు, మరి కొందరు చెప్పలేరు. ఇప్పుడు వారు దేనిని బట్టి నమ్మినట్లు? సత్యమును బట్టి నమ్మారా? క్రీస్తు చేసిన మేలును బట్టి నమ్మారా? కాబట్టి వేటిని ఎలా చూడాలో అలాగే సపరేట్గా చూడాలి.
ఇక వాస్తవానికి వస్తున్నాను. ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. ద్వంద్వ వైఖరి కాదు, అవునని కాదనే వైఖరి కాదు, కర్ర విరగొద్దు పాము జావద్దనే వైఖరి కాదు. ఏది చెబితే ప్రజలకు అర్థమవుతుందో ఆ విధానంలో చెబుతున్నాను నేను. అంటే వీళ్ళ ఉద్దేశం ఏమిటంటే, ఎదుటివాడు అవమానింపబడ్డా పర్లేదు, ఎదుటివాడు బాధపడ్డా పర్లేదు, వాడిని గాయపరిచినా పర్లేదు, ముఖం మీద మాట్లాడాలి అంటారు. పౌలు గారి విధానం అది కాదు. పౌలు గారు తర్కించేటప్పుడు మాట్లాడిన విధానం వేరు, సువార్త చెప్పేటప్పుడు మాట్లాడిన విధానం వేరు. దేనిది దానికి సపరేట్గా ఉంటుంది. చూడండి, మీకు మరలా చెప్తున్నాను. నన్ను ఒక ఆయన ఇలా అడిగారు, అందరూ మిమ్మల్ని వెంబడించాలని నియమం ఏమీ లేదు కదా అని అడిగారు. నా సహోదరులే, అయితే దీనికి ఒక సమాధానం ఉంది. అందరూ నన్నే వెంబడించనక్కర్లేదు, కానీ అందరూ పౌలుని ఖచ్చితంగా వెంబడించి తీరాలి, అది నియమం. కాబట్టి సువార్తకు ఆటంకంగా ఉండేటట్లు పౌలు ఎక్కడ మాట్లాడలేదు. కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడడం అంటే వారు అవమానపడేటట్లు మాట్లాడడం కాదు, ఏది సత్యమో అది అర్థమయ్యేటట్లు చెప్పడం. నేను కర్ర విరగొద్దు పాము జావద్దు అనేటట్లు ఎక్కడ మాట్లాడాను? మీరు సరిగ్గా చదవండి. నా ప్రసంగం ముగింపు వచ్చే వరకు ఏ పాయింట్ చెప్పాలో అది ఖచ్చితంగా చెబుతున్నాను. ఇది తప్ప ఇంకో మార్గం లేదు. ఇది ఖచ్చితం, ఇది వాస్తవం, ఇది సత్యం, అందరు ఇందులోనికి రావలసిందే అని చెప్తున్నాను. సరిగ్గా వినండి. ప్రతి సందేశంలో పాము ఎప్పుడో చచ్చింది, పాము జావడానికి కర్ర విరగక్కర్లేదు. ఈ లాజిక్ మిస్ అయ్యారు. కర్ర విరిగితేనే పాము చచ్చింది అని మీరు అనుకుంటున్నారు. కర్ర విరక్కపోయినా పాము చస్తుంది అనేది నా అనుభవం. ఇప్పుడు ఈ మాటను కూడా అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కర్ర విరక్కుండానే పాము ఎప్పుడో చచ్చింది అన్నాను అంటే దీన్ని వివాదం చేస్తారు ఖచ్చితంగా. నేనేం చెప్తున్నానంటే, మనిషిలోని అజ్ఞానపు ఆలోచన విధానమే ఆ పాము. అది లేకుండా పోవాలంటే దేవుని దుడ్డు కర్ర వాడుతున్నాం. దుడ్డు కర్ర ఎప్పటికీ విరగదు, విరగాలని చూస్తున్నారు కాబట్టి అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అది ఇంకో క్వశ్చన్ అన్నయ్య, యూట్యూబ్లో కామెంట్ రూపంలో చూశాను నేను దీన్ని. వేదాలు రాసిన ఋషులు వాళ్ళ క్యారెక్టర్ మంచిది కాదని అంటున్నారు కొంతమంది పురాణాలను బట్టి. దీని గురించి మీరేమంటారు అన్నయ్య? దీనిని గూర్చి WCM కిరణ్ పాల్ ఏమంటాడు అంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటాడు. వారిని బట్టి నాకు సత్యం కాదు, సత్యమును బట్టి నాకు సత్యం. ఒకరి వ్యక్తిగత క్యారెక్టర్ని బట్టి నేను సత్యాన్ని నమ్మను. దేవుని గూర్చిన సత్యం ఏదో దానిని బట్టి నేను సత్యము నమ్ముతాను. ఇకపోతే వేదాలు రాసినటువంటి వారి క్యారెక్టరు పురాణాలని బట్టి జడ్జి చేస్తున్నారు. ఇది టోటలీ రాంగ్. వేద ప్రస్తావనకి, పురాణాల్లో ఉన్నటువంటి ఋషులకి, వేదాల్లో ఉన్నటువంటి దైవతత్వానికి, పురాణాల్లో ఉన్న దైవతత్వానికి అసలు పోలికే లేదు. ఇక మనుషుల విషయానికి వస్తేనంటారండి, ప్రతి వ్యక్తిని బాగు చేయడానికి నా ప్రభు వచ్చినప్పుడు నువ్వు బాగోలేవు అనే అధికారం నాకు లేదు. ఆయన వచ్చిందే బాగోలేని వారిని బాగు చేయడానికి, బాగు చేసుకొని నేను దేవుణ్ణి అని తెలియజేయడానికి. బాగున్నోనితో ఎవరైనా ఉంటారు, బాగోలేని వారిని బాగు చేయడమే దైవ లక్షణం. థ్యాంక్ యూ వెరీ మచ్. జ్ఞానం నేర్చుకోవాలని, తెలియనిది తెలుసుకోవాలని తోడై ఉండాలి. ఇలాంటి సంగతులు ఎన్నో మీరు నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, మిమ్మల్ని మీరు అందంగా కట్టుకోవడానికి, సమాజాన్ని సంస్కరించడానికి WCM టీవీ గుడివాడ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. చివరిలో బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. గాడ్ బ్లెస్ యూ. సర్వే జన సుఖినో భవంతు.